నమస్తే, వెల్కమ్ టు బాబ్స్ కుకింగ్ డైరీ. ఈ వీడియోలో మనం 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా జలేబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలామంది జలేబీ ప్రిపేర్ చేసేటప్పుడు క్రిస్పీగా రావట్లేదని లేదా పాకం సరిగా పట్టుకోవట్లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఫాలో అయితే ఈ విధంగా కరకరలాడే క్రిస్పీ అండ్ జ్యూసీ జలేబీలు 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం 1 కప్పు మైదాపిండి తీసుకోవాలి. ఈ మైదాపిండిని ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలండి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే మీ దగ్గర ఉన్న కప్స్తోనే కొలిచి తీసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఈ జల్లించుకున్న మైదాపిండిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండే వేసుకోండి. బియ్యం పిండి లేకపోతే 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేయడం వల్ల జలేబీలు త్వరగా మెత్తబడిపోతాయి. అందుకని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా స్మూత్గా బ్యాటర్ లమ్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలండి. దోశల బ్యాటర్ కన్సిస్టెన్సీ, దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి. మరీ పలచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం జీరాని ప్రిపేర్ చేసుకుందాము. పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో 1.5 కప్ షుగర్ తీసుకున్నాను నేను. 1.5 కప్ షుగర్కి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మంచి బాయిల్ వచ్చేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి పాకంని. ఈ విధంగా మంచి బాయిల్ వచ్చిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా దంచిన యాలకులు వేస్తున్నాను. మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, ఒక 1/2 టీ స్పూను. వేయకపోయినా పర్వాలేదు. ఈ జీరా అనేది మనకి జస్ట్ ఈ విధంగా వేళ్లతో ప్రెస్ చేసినప్పుడు కాస్త అతుక్కుంటూ బంకగా ఉంటే సరిపోతుంది. తీగ పాకంలా రాకూడదు. ఆ విధంగా వస్తే మనకి జిలేబీలకి పాకం జీరా అనేది పట్టదనమాట. మరీ పలుచగా ఉన్నా కూడా జిలేబీలు వేయగానే జిలేబీలు మెత్తబడిపోతాయి. ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పాకం అనేది. తీగ రాకూడదు. ఈ విధంగా మనం వేళ్ళతో అన్నప్పుడు ఈ విధంగా బంకగా స్టిక్కీగా అతుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు మనం జిలేబీలు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం, డీప్ ఫ్రైకి సరిపడా. జిలేబీలు ఎప్పుడు ఈ విధంగా వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉండి హైట్ తక్కువ ఉన్న ప్యాన్స్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి జిలేబీలు సమానంగా వేగుతాయి. వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కేలోపు బ్యాటర్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ లేకపోతే 1/2 టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఈ బేకింగ్ పౌడర్లో కానీ బేకింగ్ సోడాలో కానీ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల బ్యాటర్ అనేది బాగా ఫ్లఫీగా పొంగుతూ వస్తుంది. చూసారు కదండి, బాగా పొంగుతుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. నిమ్మరసం బేకింగ్ పౌడర్ వేయడం వల్ల బ్యాటర్ కాస్త పలచబడుతుంది. కాబట్టి ఇందులో 3 టీ స్పూన్స్ మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మనం ఇందాక చూపించిన కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి జిలేబీలు వేసుకోవడానికి బాగా వస్తాయండి. వేసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మనం ఈ విధమైన పాలిథిన్ కవర్లో కానీ పాల ప్యాకెట్లో కానీ సాస్ బాటిల్లో కానీ లేదా చిన్న ప్లాస్టిక్ బాటిల్ మూతకి హోల్ పెట్టి అందులో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కవర్కి పైన రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే టైట్గా ఉంటుంది. ఈ విధంగా మనకి కోన్ షేప్లో ఉండాలండి. అప్పుడే మనకి జలేబీ వేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొసన కాస్త సిజర్తో కట్ చేసేసుకొని సన్నగా ఈ విధంగా మీడియం హీట్ ఆయిల్లో జలేబీలు వేసేసుకోవాలి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి, మనకి ఇష్టం వచ్చిన సైజులో వేసుకోవచ్చండి. జలేబీలు వేయగానే ఈ విధంగా పైకి తేలాలండి. అప్పుడే మనకి ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్ ఉన్నట్టు.
జిలేబీలు వేసిన వెంటనే కదిపేయకూడదండి. కాస్త వేగి ఈ విధంగా కాస్త గట్టిగా అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఈ విధమైన చిన్న ఫోర్క్తో కానీ చిన్న స్పూన్తో కానీ మనం తిప్పుకోవాలి. పెద్ద గరిటె యూస్ చేయకూడదు. ఆయిల్ అనేది కరెక్ట్ టెంపరేచర్లో ఉంటేనే మనకి ఈ జిలేబీలు క్రిస్పీగా సరిగ్గా ఫ్రై అయ్యి వస్తాయండి. ఈ విధంగా మనం పిండి వేసిన వెంటనే పైకి తేలాలన్నమాట. జిలేబీలు వేసే ముందు మీరు కాస్త పిండి వేసి చెక్ చేసుకోండి ఆయిల్లో. ఈ విధంగా ఫ్రై చేసుకున్న జిలేబీలన్నీ పాకంలో వేసుకొని 30 సెకండ్లు ఉంచి పాకం అంతా బాగా పట్టిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. పాకం అనేది గోరువెచ్చని టెంపరేచర్లో ఉండాలండి. మరీ చల్లగా ఉంటే పాకం సరిగా పట్టదు, మరీ వేడిగా ఉంటే జిలేబీలు వేయగానే మెత్తబడిపోతాయి. ఒకవేళ పాకం చల్లారినట్లుగా మీకు అనిపిస్తే స్టవ్ మీద పెట్టుకొని గోరువెచ్చగా చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదండి, టేస్టీ క్రిస్పీ అండ్ జ్యూసీ జిలేబీలు 15 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరందరూ ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.